అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ముజీబ్ ఖాన్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా మస్జిద్కి రావడం జరిగింది. నాకు ఇక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము రావడం అంటేనే లోపల వచ్చినాక ఎట్లా ఉంటుంది క్లైమేట్ వాతావరణం ఎట్లుంటుంది అని చెప్పేసి మేము అనుకునే వాళ్ళము. కానీ వీళ్ళంతా సోదరులాగా మాకు అందరూ ఇక్కడ కూర్చోబెట్టుకొని మాకు ఇంత మర్యాదతో కూర్చున్నామంటే అది చాలా అదృష్టకరము. ఎందుకంటే మ్యాక్సిమము 90% ఎవరు రావడానికి కూడా అవకాశం లేనటువంటిది. ఎందుకంటే నమాజ్ చదివితేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే లేదన్నట్ల అలాంటి వాతావరణంలో మేము ఈరోజు కూర్చున్నామంటే అది ముజీబ్ ఖాన్ అన్న దయ, మా అన్నగారు ఫయాజ్ అన్నగారు, మతీన్ అన్నగారు వీళ్ళందరి దయ వల్ల మేము ఇక్కడ కూర్చున్నామంటే అది చాలా అదృష్టకరము. అయితే మేము ఒకరోజు ఏం చేసినామంటే మేము కందనెల్లి గ్రామంలో మా మిత్రులు జనార్దను, బలరామ్ గారు, శ్రీకాంత్ గారు, సీనన్న గారు వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చిండ్రు. ఎందుకంటే మేము ఆల్రెడీ తాండూరు టౌన్లో మేము ఉంటాము, రాజుగుర కల్పలో మేము ఉంటాము. నేను, షెహన్షా అండ్ జావేద్ ఈ ముగ్గురము మేము ఇక్కడ వచ్చిన కారణం ఏమంటే ఈ జనార్దన్ మాకు ఒకసారి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా ముజీబ్ ఖాన్ దగ్గరికి మేము వెళ్దాము, మీరు ఇక్కడ డొనేషన్ తీసుకుంటున్నారు కదా, అన్న దగ్గరకు ఒకసారి ఆయన హెల్ప్ చేస్తాడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మనం వెళ్దాము, వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు ఎంత రాస్తాడని చూద్దామని చెప్పేసి మేము మస్జిద్ బయట నిలబడ్డాం. ఆ రోజు ఆయన ఒక 1 అవర్ తర్వాత వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచిన ఆహ్వానించిన తర్వాత లోపలికి వచ్చిందంతా ఎక్కడో ఒక 10,000 5,000 రాస్తాడని అనుకున్నాం. కానీ జేబీఎం ఒక స్టాచ్యూ చూపించిన వెంబడే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆ బుక్ మొత్తం కలెక్షన్ అయిన బుక్ ఎక్కడుంది అని చెప్పిండు. బుక్ చూసిన వెంబడే 5, 10,000, 1,000 రూపాయలు, 200, 500 ఉన్నాయి. ఆ బుక్ చూసిన వెంబడే మీరు జేబీఎం కోసం మన రాజ్యాంగ నిర్మాతకర్త గురించి మీరు ఇట్లా చేయడం ఎందుకు, మీరు డొనేషన్ ఎందుకు తీసుకుంటున్నారు, అది ఏముందో మేము మొత్తం తీసుకొని ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆయన చెప్పిండు. అంటే ఫలానా మీరు ఎంత ఇచ్చిన స్టాచ్యూకి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినామన్నా అని చెప్పినాం. 1,00,000 రూపాయలు ఎంత మొత్తం ఎంత అవుతుంది అంటే ఫౌండేషన్ నుంచి 3,70,000 వరకు అవుతుందో. ఫస్ట్ 2,70,000 అనుకున్నాము. తర్వాత ఆయన ఏమన్నా అంటే 2,70,000 రూపాయలు మొత్తం నేనే ఇస్తా, ఎవరికి మీరు అడగకండి, అతని గురించి మనము అందరి దగ్గర డొనేషన్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆయన ఒకటే మాట అన్నాడు. ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యకరమైంది. ఏంది మేము వస్తే 5,000, 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు అనుకున్నా, కానీ ఇంత భారీ ఎత్తున 2,70,000 ఇస్తారని మేము కలలో కూడా ఊహించుకోలేము. అయిన తర్వాత ఆ రోజు మా కమిటీ సభ్యులు ఎవరు రాలేదు, కందనెల్లి కమిటీ సభ్యులు. అయితే ఒకరోజు ఏం చేసినాం, మళ్ళీ నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి 2 కార్లు తీసుకొని వెళ్ళిన తర్వాత 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత అన్న వచ్చిండు, మా గురించి టైం తీసుకొని వచ్చిన తర్వాత అతను అసలు అంత పెద్ద మనిషి, అంత చారిటబుల్ ట్రస్ట్ అయినా మాకు వచ్చి సారీ చెప్తున్నా, అంటే క్షమించండి మీకు వెయిట్ చేపించినందుకంటే మేము అన్న మీరు క్షమించడం ఏంది, మేము మీ గురించి వచ్చినామని చెప్పిన, లేదని ఒక 10-20 సార్లు మాకు క్షమించడం అని చెప్తే మాకు మంచిగా అనిపించలేదు. అన్నకు చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసి ఆయనకి ఇంత అభినందన చేపించిన తర్వాత, అన్న ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు అంటే, లేదు మాకు అన్న 3,70,000 రూపాయలు అవుతుంది, ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందంటే అప్పుడు వెంటనే ఏం చేసినంటే ఇంకా 1,00,000 రూపాయలు ఎక్కువ చేసాను. మొత్తం 3,70,000 రూపాయలు నేను మొత్తం ఇచ్చేస్తున్నా, మీరు ఎవరికి అడగకుండా అని చెప్పేసి ఆ రోజు కూర్చోబెట్టుకొని మాకు జిఎంకే ట్రస్ట్ వాళ్ళు మేము ఇంత ఉంటుంది అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు రావడం లేదు, ఫస్ట్ టైం వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను చెప్పేసి అన్న ఒకటే అన్నాడు, మీరు కుల మతాలకు అతీతంగా నేను ఉంటా, జైబీఎం అనేది ఇప్పుడు మన రాజ్యాంగం మొత్తం నడుస్తున్నాం, మనం ఎవరి నుంచి నడుస్తున్నాం, ఆయన చట్టం పైనే మనం నడుస్తున్నాము. ఒక బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి కానీ కాదు, ఆయన అందరికీ చట్టాలు చేసిపోయిండు. నేను కూడా ఆయన వాదాలు నేనున్నా, అందుకే సేవా కార్యక్రమాలు మేము ముందు నడిపిస్తున్నాను చెప్పేసి ఆయన ఒకే ఒక విషయం చెప్పిండు, నేను ఖచ్చితంగా మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా జైబీఎం గురించి నేను ఇవ్వగలుగుతా. మీ హిందువుల దగ్గర కూడా ఎవరికన్నా వీడియోస్ కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, ఎవరైనా ఇంకేమైనా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ, ఇంకేమైనా ప్రాబ్లమ్ ఎడ్యుకేషన్లో పిల్లల పేదవారు ఎవరైనా ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ, ప్రైవేట్ కాలేజీలో ఎవరైనా చదివితే కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అని కూడా మీరు వెంటనే మా దగ్గరికి రండి, మా మతీన్ భాయ్ గానికి, ఫయాజ్ భాయ్ గానికి, వీళ్ళు ఎవరున్నా కూడా ఆఫీస్లో ఎవరున్నా కూడా వాళ్ళకి మీరు విన్నవించండి. ఆ విన్నవించిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్తారు, మీకు ఏం సహాయ సహకారాలు కావాలంటే వెంటనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పాను. అలాగే చాలామంది కూడా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది, మేము విన్నాం, కానీ డైరెక్ట్గా మేము ఎప్పుడు వచ్చి చూడలేదు, కానీ విన్నాం, పేపర్లలో న్యూస్లలో విన్నాం. కానీ ఇది ఇక్కడ వచ్చిన తర్వాత అది నిజమని మాకు ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే సేవ అందరు సంపాదిస్తారు, డబ్బులు సంపాదించినది కాదు, సేవా దాతృత్వం అనేది మనసులో నుంచి రావాలి. ఆ మనసు అనేది మేము ఇక్కడ చూసినాం. ఆయన మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంది, ఆయన ఎక్కడ మేము ఎక్కడ అని చెప్పేసి మేము మా కమిటీ సభ్యులంతా మేము ఆశ్చర్యానికి గురైపోయినాం. తర్వాత ఆయన ఏం చేసినట్టే తాండ్రుకు వచ్చిన తర్వాత మీకు కలిసిన తర్వాత ఏముందో మాట్లాడదామని
అలాగే రోజుదారి గురించి కూడా మాకు కిట్లు ఇస్తాను, హిందువులకు కూడా కిట్లు ఇస్తాను చెప్పిండు. మేము రోజు మీరు ఒక్కటి హిందువులకు ముస్లింలకనే కాదు, హిందువులకు కూడా మేము ఎవరైతే పేదవారు ఉంటో వాళ్ళకు కూడా మా తరఫు నుంచి ఎంతో కొంతమందికి మేము సహాయం చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత. మొన్న కూడా రోజుదారికి పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించిన, ఆ రోజు కూడా వచ్చి కలిసినాం. మీరు ఏం టెన్షన్ పడకండి, మీకు కందనెల్లి గ్రామానికి ఏం కావాలన్నా, కందనెల్లి ఒక గ్రామం కాదు, ఈ 4 మండలాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా మా దగ్గరికి తీసుకున్నాను అని చెప్పిండు. అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు జరగాలి. ముజీబ్ ఖాన్ అన్న గారు ఇంకా ఆరోగ్యాలు ఉండి ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలి. అలాగే అన్నారు మతినన్న గారు కూడా అన్నారు ఇప్పుడే మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పి. మైక్రో ఫైనాన్స్ అంటే చాలా అద్భుతమైనది, అది ఇంట్రెస్ట్ లేకుండా మైక్రో ఫైనాన్స్ అంటే ఎంతోమంది ఆటో వాళ్ళు ఉన్నారు, పేదవారు ఉన్నారు, కుట్టు మిషన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చాలా డబ్బు అవసరం. ఇప్పుడు మార్కెట్ అంతా ఎట్లా అస్తవ్యస్తంగా ఉంది. ఈ 6 నెలల లోపల అది కూడా ఇంప్లిమెంట్ అయిందంటే ఆయనకి ఇంకా తిరుగులేదు సేవా కార్యక్రమంలో. అందరూ కూడా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి మంచి కార్యక్రమాలు ముందుకు సాగాలని ఈ యొక్క కమిటీ తరఫున, ఈ వెల్ఫేర్ కమిటీ తరఫున, ముజీబ్ ఖాన్ అన్న చారిటబుల్ తరఫున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా. అలాగే ఇంకోటి, అందరూ ఆయన సొంత జాగా లోపల మోన్సాబ్లకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు. నేను నా తెలంగాణ స్టేట్లో కూడా నేను ఇప్పటివరకు ఏ చారిటబుల్ ట్రస్ట్ కానీ మోన్సాబ్లకు ఒక పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది నేను విన్న తర్వాత మేము అందరు ఆశ్చర్యం కూడా, అరే ఈ మోన్సాబ్లో కూడా ఇస్తున్నాడు, ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ మొన్న ఇప్పుడు మతినన్న గారు చెప్పారు, మొన్న కూడా పేపర్ స్టేట్మెంట్ మేము చదివిన తర్వాత అది నిజమేనని చెప్తే అది మేము అనుకున్నాం నిజమంటే అది నిజమే ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి. మాలాంటి వాళ్ళకి హిందువులకు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నా అంటే ఇది చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి, అన్న ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనించినందుకు, ఈ మసీద్లో మేము ఈరోజు కాలుపెట్టినందుకు, ఒక దేవుని మసీద్లో మేము కాలుపెట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము బయట పోయినాక మసీద్లో నమాజ్ ఒకటే చదువుతారన్నది ఒక్క కార్యక్రమం కాకుండా అన్ని కార్యక్రమాలు దాంట్లో మేము కూడా పాలు పంచుకోవచ్చు అని చెప్పేసి ఈనాటి కార్యక్రమంలో మేము ముగిస్తున్నాను. మాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు, అన్న వెల్ఫేర్ అన్న ఫయాజ్ అన్న గారు, మతిన్ అన్న గారు, ఫరీద్ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు అన్న.